అహల్య గౌతమ్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గౌతమ్ ఏ ధైర్యంతో శ్రావ్య నందుల పెళ్లి చేయాలనుకుంటున్నారని చెప్పి అహల్యని ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడు అహల్య మనమిద్దరం ఇష్టపడిన వాళ్ళను దూరం చేసుకుని నరకం అనుభవిస్తున్నాము. కానీ పాపం శ్రావ్య ఏ తప్పు చేయలేదు. అటువంటిది శ్రావ్య ఎందుకు శిక్ష అనుభవించాలి? అందుకే నేను నందుకి శ్రావ్యకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళిద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను. మళ్ళీ ఈ కుటుంబంలో సంతోషం నెలకొనేలాగా చేస్తాను. నందు ఇందాక శ్రావ్య మీద కోపంతో అలా మాట్లాడలేదు. తనకు శ్రావ్య మీద చాలా ప్రేమ ఉంది. కాకపోతే తన చెల్లెలి జీవితం అలా అయిందన్న కోపంతో నందు అలా మాట్లాడాడు. శ్రావ్య మీద తనకి ప్రేమ ఉండగా నందు మరొక పెళ్లి చేసుకోలేడు. వేరే అమ్మాయి మెడలో తాళి కట్టలేడు. ఆ ధైర్యంతోనే నేను వాళ్ళ ఇద్దరి పెళ్లి చేస్తానని ఇందాక అందరి ముందు చెప్పాను. నందులో ఉన్న ప్రేమని నేను బయటకు తీస్తాను. తన నోటితోనే శ్రావ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పేలాగా చేస్తాను అని చెప్పి అహల్య గౌతమ్కి చెబుతూ ఉంటుంది. మరోపక్క అదితి గదిలోకి వెళ్ళిన తర్వాత గౌతమ్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గతంలో గౌతమ్తో తను గడిపిన ఆనంద క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని, గౌతమ్ జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ తనకు చేసిన ప్రమాణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని గౌతమ్ ఫోటో చూస్తూ, రే గౌతమ్, మనమిద్దరం ఎంతలా ప్రేమించుకున్నాంరా, మరి ఎందుకురా ఇలా చేశావు? కనీసం నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు చెప్పడం లేదు. ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రతి క్షణం కూడా నువ్వు నాకు దూరం అయ్యావన్న ఆలోచన నేను భరించలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నీ ఆలోచనలే. నువ్వు నన్ను మర్చిపోయి ఆ అమ్మాయిని ఈజీగా పెళ్లి చేసుకోగలిగావు. కానీ నువ్వు మర్చిపోయినంత తేలిగ్గా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అలా అని నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా నేను ఈ జన్మకు మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోను. నా మెడలో తాళంటూ కడితే అది నువ్వే అయి ఉండాలి. లేకపోతే నేను బతికుండడం కూడా వేస్ట్ అని చెప్పి అదితి, అవును నేను బతికుండకూడదు అని చెప్పి కత్తి తీసుకొని తన చెయ్యి కట్ చేసుకొని గౌతమ్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా అదితి చెయ్యి కట్ చేసుకోవడంతో తన చేతికి అంతా కూడా రక్తం కారుతూ ఉంటుంది. అదితి కోసం అని చెప్పి యామిని అప్పుడే భోజనం తీసుకొని తన గదికి వస్తుంది. యామిని వచ్చేసరికి అదితి బెడ్ మీద పడుకొని ఉంటుంది. తను నిద్రపోతుందేమోనని చెప్పి మొదట యామిని అనుకుంటుంది. అమ్మ అదితి, లేమ్మా, భోజనం చేద్దు కానీ అని చెప్పి యామిని పిలుస్తూ ఉంటే అదితి అసలు ఉలుకు పలుకు లేకుండా అలా బెడ్ మీద పడుకొని ఉండడంతో యామిని ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తుంది. ఇక అలా ముందుకు వెళ్ళి చూసేసరికి అదితి చెయ్యి కట్టయి రక్తం కారుతూ ఉంటుంది. అలా తన చేతికైన గాయాన్ని చూసి యామిని ఒక్కసారిగా కంగారు పడిపోతూ అమ్మ అదితి అంటూ ఆ భోజనం ప్లేట్ని కింద పడేస్తుంది. అదితి రూమ్లో నుండి అరుపులు విని నందు తండ్రి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ ఏం జరిగిందమ్మా అని చెప్పి నందు అడుగుతుంటే, ఒకసారి అదితిని చూడరా అని చెప్పి యామిని ఏడుస్తూ ఉంటుంది. అదితి అదితి అని చెప్పి నందు పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే అందరూ కలిసి అదితిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ అదితి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. బ్లడ్ చాలా లాస్ అయింది. ఎనీవే మీరు టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంకా లేట్ అయ్యుంటే బ్లీడింగ్ ఎక్కువగా జరిగి తన ప్రాణాలు పోయి ఉండేవి. ఇప్పుడు తనకి బ్లడ్ ఎక్కించాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక అదితి పరిస్థితి చూసి యామిని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దీని అంతటికీ కారణం ఆ గౌతమ్ గాడే. అదితి గౌతమ్ గాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ ఆ గౌతమ్ గాడు మాత్రం దాన్ని ఈజీగా మోసం చేసి మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు. పొరపాటున నా కూతురికి ఏమైనా జరగాలి, ఆ గౌతమ్ గారిని నేను విడిచిపెట్టను అని చెప్పి యామిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క సుభద్ర, అర్జున్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మొదట్లో గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు మనమంతా తనని అపార్థం చేసుకున్నాం కదండి, కానీ నిజానికి ఆ అమ్మాయి చాలా మంచిది అని సుభద్ర అంటూ ఉంటే, అప్పుడు అర్జున్, అవును సుభద్ర,
అందరిలాగే మనం కూడా తనని అపార్థం చేసుకున్నాము. కానీ నన్ను కాపాడినప్పుడే ఆ అమ్మాయి మంచి మనసు ఏంటో అర్థమవుతుంది. ఇంతమంది తనను ఎన్ని మాటలు అంటున్నా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పాపం తనకంటూ ముందు వెనక ఎవరూ లేనట్టుంది. జరిగిందేదో జరిగిపోయింది. తనిప్పుడు గౌతమ్ భార్య కాబట్టి తనని ఇంటి కోడలుగా అంగీకరించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. తనకు ఈ ఇంట్లో ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అత్తమామలుగా మన మీద ఉంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అవునండి, వాళ్ళిద్దరి మంచి కోసమని శాంతి పూజ జరిపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి సుభద్ర అంటూ ఉంటే, మంచి విషయం చెప్పావు సుభద్ర, రేపే దీక్షితులు గారిని రమ్మని చెప్పు అని అర్జున్ అంటూ ఉంటాడు. మనం వాళ్ళ పెళ్ళి ఎలాగో కళ్ళారా చూడలేకపోయాము, కనీసం వాళ్ళ మంచి కోసమని ఈ శాంతి పూజ అయినా జరిపిద్దాము. భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కలిసి పీటల మీద కూర్చొని ఈ శాంతి పూజ జరిపిస్తే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే సుభద్ర పూజ కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఈ హడావిడి అని చెప్పి అవంతిక అడుగుతూ ఉంటే, ఈరోజు మన ఇంట్లో శాంతి పూజ జరిపించబోతున్నామని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది. అవునా, నాన్నకు యాక్సిడెంట్ అయినందుక అని చెప్పి అవంతిక అంటూ ఉంటే, ఒకందుకు అది కూడా కారణం అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి దీక్షితులు గారు వస్తారు. ఇక ఆయన పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అమ్మ, పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు ఎవరి మంచి కోసం అయితే శాంతి పూజ జరిపించాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకువచ్చి కూర్చోబెట్టండి అని అంటూ ఉంటే, సుభద్ర వెళ్ళి అహల్యని తీసుకొని వస్తూ ఉంటుంది. అమ్మ అహల్య, మీ ఇద్దరి క్షేమం కోసమని శాంతి పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము, త్వరగా రామ్మా అని చెప్పి సుభద్ర అంటూ ఉంటే, అయ్యో మాకెందుకండి, పెద్దవారు మీరున్నారు కదా, మీరు కూర్చోండి అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. దాంతో సుభద్ర, లేదమ్మా, మీరిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా ఈ ఇంట్లో ఏ పూజ కూడా జరగలేదు కదా, అందుకే మీ ఇద్దరూ కలిసి జంటగా కూర్చొని పూజ జరిపిస్తే బాగుంటుంది అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది. దాంతో సుభద్ర అలా బలవంతంగా ఒప్పించడంతో అహల్య, గౌతమ్ ఇద్దరూ కలిసి కిందికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ జంటగా పూజ చేయబోతున్నారని తెలిసి అవంతిక భర్త వీళ్ళందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక బామ్మ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అహల్య మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అహల్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆయన దివ్య దృష్టికి అహల్య గర్భవతి అన్న విషయం తెలుస్తుంది. ఇక అహల్య పూజ చేయడం కోసం అని చెప్పి అక్కడికి వచ్చేసరికి దీక్షితులు గారు ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఏమైంది దీక్షితులు గారు అని చెప్పి సుభద్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు దీక్షితులు గారు, అమ్మ, మీకు ఈ విషయం తెలుసో లేదో, కడుపుతో ఉన్న వాళ్ళు శాంతి పూజ చేయకూడదు, అలా చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. దాంతో సుభద్రతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మీరు పొరపాటు పడుతున్నారు దీక్షితులు గారు, మా కోడలికి మా అబ్బాయికి పెళ్లి జరిగి కేవలం వారం రోజులే అవుతుంది, తనేమి గర్భవతి కాదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. దాంతో దీక్షితులు గారు, నన్ను క్షమించండి, ఇప్పటి వరకు నా దివ్య దృష్టికి అనిపించింది ఏది కూడా తప్పు కాలేదు, అలాగే ఈ విషయంలో కూడా నేను చెప్పింది నిజమని నేను బలంగా నమ్ముతున్నాను, ఒకసారి మీ కోడలు గర్భవతో కాదో తనని అడగండి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. సుభద్ర, అర్జున్ ఇద్దరు కూడా అహల్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ సుభద్రతో, అవునమ్మా, దీక్షితులు గారు చెప్పింది నిజమే, అహల్య గర్భవతి, తనిప్పుడు ఈ పూజ చేయడం మంచిది కాదంటే చెయ్యకపోవడమే మంచిది కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సుభద్ర, అర్జున్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అసలు మీ పెళ్లి జరిగి వారం రోజులు అవుతుంది, మరి అటువంటి అప్పుడు అహల్య గర్భవతి ఎలా అయింది అని చెప్పి సుభద్ర, అర్జున్ వీళ్ళు గౌతమ్ని అహల్యని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక దాంతో అహల్య ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. చూసావా అమ్మ, ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ కలిసి
మన దగ్గర ఎన్ని నాటకాలు ఆడారో, ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారో. అసలు పెళ్ళయి వారం రోజులు అవ్వడం ఏంటి, అప్పుడే గర్భవతి అవ్వడం ఏంటి, ఎవరికైనా ఈ విషయం తెలిస్తే మన ఇంటి పరువు ఏమవ్వాలని చెప్పి అవంతిక అంటూ ఉంటుంది. ఇక అలా సుభద్ర అర్జున్ ఇద్దరూ కలిసి గౌతమ్ వైపు చూస్తూ, రే గౌతమ్, నువ్వైనా చెప్పురా, పెళ్ళైన వారం రోజులకు అహల్య గర్భవతి ఎలా అయింది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. మరి ఇంద్ర మరణం గురించి, అహల్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఇంద్ర అన్న విషయం గౌతమ్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పనున్నాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.